అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాట ఏంటి అంటే, కొంతమంది అండి స్వార్థంతో పూజలు చేస్తూ ఉంటారు. స్వార్థంతో పూజ ఎప్పుడు కూడా చేయకూడదండి. అది ఫలించదు. అనర్థాలకు దారితీస్తుంది. ఎప్పుడైనా సరే ఇరుగు పొరుగు బాగోవాలి, మనం కూడా బాగోవాలని కోరుకోవాలి తప్ప, చాలామంది యజ్ఞాలు, హోమాలు చేసేవాళ్ళు రాష్ట్రాలు, దేశాలు కూడా బాగోవాలని కోరుకుంటారు కదండి. అది నిస్వార్థంగా చేసే సేవ, భగవంతుడు మెచ్చుకునే సేవ. కొంతమంది ఉన్నారండి వాళ్ళ వరకు వాళ్ళు ఒక్కళ్ళే బాగోవాలి, పక్కోళ్ళు కూడా బాగోకూడదు అనే స్వార్థంతో పూజలు చేస్తారు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఇంట్లో ఒకళ్ళు ఉండేవారు. పైనేమో అద్దెకున్న వాళ్ళు, కిందేమో ఇంటిగలవాళ్ళు. అవి ఎలా అంటే, ఇంటిగలవాళ్ళు పూజలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ వరకు వాళ్ళు ఏదో చేసుకుంటారు, మంచిగా చేసుకుంటారు. పైన ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏవో పరిస్థితులు బాగోలేదు అనేసి, ఇప్పుడు శనివారం వచ్చిందండి, లేకపోతే సవితి వస్తుంది, నెల సవితులు, నెల షష్ఠులు అలా వస్తూ ఉంటాయి కదా, అవి అందరికీ తెలిసినవే. అప్పుడు ఏం చేస్తారంటే, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు చాలామంది నువ్వులు సిమ్మిలి చేసేసి గోడ మీద పెడతారు, కాయకి వచ్చి తింటుంది అనేసి పెడతారు. కొంతమంది అలా చేస్తాం, నేను చూసానండి. అలాగే ఈవిడ చేసి ఏం చేస్తుందంటే, ఈవిడ దరిద్రం ఇంకొకరికి అంటుకోవాలని, ఈవిడిది పోయి కిందోళ్ళు సిరి పయ్యోళ్ళు అంటుకోవాలనే ఉద్దేశంతో నువ్వు పప్పు సిమ్ములు అన్నీ కలిపేసి, దాంట్లోనూ ఆనమాలు తెలియకుండా రవ్వ కలిపి, అటువంటి గోధుమలు రవ్వలో అటువంటివి కలిపి, లేకపోతే సున్నుండ్ల పొడి అని అటువంటివి కలిపేసి, ఈ నువ్వులు వాసన బయటికి రానివ్వకుండా యాలకి పొడి అది వేసి ఉండలు చుట్టి, అరటిపళ్ళు, తమలపాకులు, పువ్వులు అవన్నీ పెట్టేసి తాంబూలం ఇవ్వటం అలవాటు చేసుకుందంట ఈవిడ. ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఆ రకంగా ఇస్తుంది ఆవిడ. ఇస్తుంటే ఎవరో కనిపెట్టలేదు, ఇది లోపల నువ్వులు ఉంటాయి అనే సంగతి ఎవరికి తెలియదు. అందులో ఎవరో ఒకళ్ళు తెలివైన వాళ్ళు ఉన్నారు. ఈవిడ ప్రతిసారి ఈరోజు నెల షష్ఠులను లేకపోతే శనివారం అనో తాంబూలం అంటదేంటి, ఎంత పూజ చేసుకున్నా ఆ రోజు ప్రతి నెల అలాగే ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఆరా తీసుకున్నారు. ఆరా తీసుకుంటే వాళ్ళ ఇంట్లో ఎవరో అన్నారంటే, ఇందులో నువ్వులు ఉన్నాయి, నువ్వు గమనించేవో లేదో, ఈ నువ్వులు కనిపించకుండా ఆవిడ ఇలా చేస్తుంది అని చెప్పారు. చెప్తే అబ్బో ఇలాంటి పనులు చేస్తుందా అని మనసు బాధ పెట్టుకుని తాంబూలానికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు వాళ్ళు. అప్పుడు అక్కడికి అది అయిపోయింది. చపాతీల్లో ఇప్పుడు ఈ తాంబూలాలు మానేశారు కదండి, తీసుకోవటం మానేశారు. ఆన్సర్ అర్థమైపోయి మానేశారు సైలెంట్గా. వాళ్ళకి అర్థమైపోయిందని ఈవిడికి అర్థమయ్యి, గోధుమ పిండి ఉంటుంది కదండి, గోధుమ పిండిని పిసికేసి దాంట్లో నువ్వులు మిక్సీ పట్టేసి, పచ్చి నువ్వులే మిక్సీ పట్టేసి, ఈ నువ్వు పొడి ఈ గోధుమ పిండిలో వేసేసి చపాతీలు చేసేసి కాల్చేసి, అవి పట్టుకొచ్చి పెద్దోళ్ళు ఉంటారు కదండి, ఇరుగు పొరుగు పెద్దోళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, తినండి అనేసి పట్టుకొచ్చి అదే రోజు వాళ్ళకి పెట్టడం. ఈ రెండు తప్పులేనండి. ఎందుకు వచ్చిన పూజలండి, ఎందుకు వచ్చిన పునస్కారాలండి? ఎదరోళ్ళు పాడవ్వాలి, వీళ్ళ బాగోవాలంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడు? తప్పు కదా అది. ఆ పనులు అసలు చేయకూడదండి, అవి చాలా పొరపాటు. ఎవ్వరూ చేయరాయి. తెచ్చుకోవటం అనమాట, దరిద్రాన్ని పోగొట్టుకోవటం కాదు, తెచ్చుకుని నెత్తి మీద పెట్టుకోవటం అనమాట. నిస్వార్థంతో చేయాలి పూజ అనేది. అంతేగాని స్వార్థరహితంగా చేశారు అంటే అది పనికిరాదు, భగవంతుడు మెచ్చడు. అలాగే అలాంటి పనులు చేశారని చెప్పి ఆవిడ నాతోటి చెప్పి బాధపడారు. ఆ తాంబూలాలు తీసుకున్న వాళ్ళు, ఈ చపాతీలు తీసుకున్న వాళ్ళు నా దగ్గరికి పట్టుకొచ్చి చూపించారు, ఇదిగోండి ఇలా ఇస్తుందండి ఆవిడ, ఇలా చేసిందండి అని చెప్పారు. అవి ఎంత తప్పండి, ఎంత పొరపాటండి. ఎందుకు చేస్తున్నట్టు? దానివల్ల ఉపయోగం ఏంటి? ఉపయోగం కాదు కదా. లేనిపోయిన కర్మ మూట కట్టుకోవాలి. ఎదర వ్యక్తిని పూజల పేర్లతో మోసం చేయకూడదు, చాలా తప్పు. నువ్వులు అనేటప్పటికి సెంటిమెంట్గా ఫీల్ అవుతారు అంతే తప్ప, కాలువలో వదులుకుంటారో, కాకులకు పెట్టుకుంటారో, ఆ బ్రాహ్మలో కొంతమంది అటువంటి తీసుకునేవాళ్ళు ఎవరైనా ఉంటే తాంబూలం పెట్టుకుని వాళ్ళకి ఇచ్చుకుంటారో, అటువంటి ఏయో ఉంటాయి. అది గుడి ఉంటుంది ప్రత్యేకంగా, మందపల్లి అని లేకపోతే ముక్కిరాలపాడు అని అలా వెళ్తారు, తీర్చుకుంటారు. జనం మీద రుద్దరు, చాలా తప్పది. ఏమంటారు చెప్పండి? అటువంటి పాపమే కదండి. తెలిసి తెలియని పనులు చేసి అనర్థాలు తెచ్చుకోకూడదు అని చెప్తున్నానండి. నా దగ్గరికి పట్టుకొచ్చి చూపించారు, ఆ చపాతీ చూపించారు, ఈ పెట్టిన తాంబూలాలో చూపించారు. ఎంత తప్పో చూడండి అసలు. అమ్మో ఈవిడ ఎంత మోసం అని నాకు అనిపించింది అప్పుడు.
గమ్మున ఏదైనా పట్టుకొచ్చి పెడితే మనం స్వార్థం లేకుండా ప్రసాదం అనేటోడికి తీసుకుంటాం కదండి. ప్రసాదం పెట్టడంలో కూడా ఎంత స్వార్థం ఉంటుందని ఆవిడని చూసాక తెలిసింది నాకు.